ఏంటి 'పారడైజ్' సినిమా కోసం 2.5 ఎకరాల్లో ఒక చిన్న సైజ్ స్లమ్ ఏరియాని వీళ్ళు కట్టేశారా? అవును, మీరు విన్నది నిజమే. దీని గురించి కాసేపు ఆగిన తర్వాత అయితే మాట్లాడుకుందాం. అంతకంటే ముందు రీసెంట్ గానే ఈ సినిమా నుండి 'ఆయా షైర్' అనే సాంగ్ అయితే రిలీజ్ అయింది కదా! ఆ సాంగ్ బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. ఈ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమాని ఎప్పుడెప్పుడు చూద్దామా? ఎప్పుడెప్పుడు చూద్దాం అనే క్యూరియాసిటీ అయితే ఆడియన్స్‌లో అయితే క్రియేట్ అయింది. అయితే ఆ 'ఆయా షైర్' సాంగ్ ఏదైతే ఉందో కొన్ని రికార్డ్స్ కూడా క్రియేట్ చేసిందనమాట. ఆ రికార్డ్ ఏంటంటే, ఈ సాంగ్ టాలీవుడ్‌లోనే వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ 1,000,000 లైక్డ్ సాంగ్ అనమాట. రిలీజ్ అయిన వారం రోజుల లోపే ఇదైతే 1,000,000 లైక్ అయితే క్రాస్ చేసేసింది. ఇంకా అది పక్కన పెడితే ప్రెజెంట్ ఈ సాంగ్ 57,000,000 వ్యూస్ అయితే క్రాస్ అయింది. విత్ 1.1 మిలియన్ లైక్స్ అనమాట. నిజంగా ఇదైతే థండరింగ్ రెస్పాన్స్ అనే చెప్పాలి. అయితే ఈ రెస్పాన్స్ చూసిన తర్వాత కొంతమంది ఏమన్నారంటే, ఈ క్రెడిట్ మొత్తం 'నాని' గారి వల్ల కాదు. 'శ్రీకాంత్ ఓడెలా' వల్ల అయితే ఇన్ని వ్యూస్ అయితే వచ్చినియి. ఇంత హైప్ అయితే ఈ సినిమాకైతే వచ్చింది. 'నాని' గారిది ఏమీ లేదన్నట్టుగా కొంతమందైతే ఈ మధ్యన ఆన్‌లైన్‌లో ట్రోల్స్ అయితే వేశారు. ఈ 1,000,000 లైక్స్ దాటిన తర్వాత. నిజంగా ఆ ట్రోల్స్ చూసిన తర్వాత నాకైతే పిచ్చ కామెడీగా అయితే అనిపించాయి అవి. ఎందుకంటే ఆఫ్‌కోర్స్ 'శ్రీకాంత్ ఓడెలా' గారి డైరెక్షన్ వల్ల, ఆయన రిలీజ్ చేసిన టీజర్ కట్‌ల వల్ల, ఆ సాంగ్ సెలక్షన్ వల్ల, వీటన్నిటి వల్ల ఈ సినిమాకైతే హైప్ అయితే వచ్చింది. కానీ ఆ 'శ్రీకాంత్ ఓడెలా'ని డైరెక్టర్ చేసిందే మన 'నాని' గారు కదా! ఆ 'శ్రీకాంత్ ఓడెలా' గారిని 'దసరా' సినిమాతో టాలీవుడ్‌కి పరిచయం చేసిందే మన 'నాని' గారు కదా! మరి 'ఆయా షేర్' సాంగ్ క్రెడిట్స్ ఎవరివి? ఇద్దరివే. ఆ సాంగ్‌ని ఒప్పుకుని, ఆ సినిమాని ఒప్పుకున్న మన 'నాని' గారిది. అలాగే ఆ సినిమాని రాసి తీస్తున్న 'శ్రీకాంత్ ఓడెలా' గారిది. ఈ ఇద్దరికీ సమానంగా క్రెడిట్స్ అయితే ఇవ్వాలి గానీ, 'నాని' గారినైతే పక్కన బెట్టి 'శ్రీకాంత్ ఓడెలా' గారికి, లేకపోతే ఆ సాంగ్ కంపోజ్ చేసిన అనిరుద్ గారి వల్లే ఈ సాంగ్‌కి ఇన్ని వ్యూస్ వచ్చినియి. 'నాని' గారికి గత సినిమాల్లో ఏ సాంగ్ కూడా ఇంత మాసప్పులు రాలేదు. ఇంత మంచి వ్యూస్ రాలేదు. ఇంత లైక్స్ రావలేదని ఆయన్ని సెపరేట్ చేయటం అనేది కరెక్ట్ కాదు. ప్రెజెంట్ ఈ 'పారడైజ్' సినిమా సక్సెస్ కావచ్చు. సారీ, సినిమా ఇంకా రిలీజ్ అవ్వలేదు కాబట్టి ప్రెజెంట్ ఈ 'పారడైజ్' సినిమా పైన ఉన్న బజ్ కావచ్చు, లేకపోతే లేటెస్ట్‌గా హిట్ అయిన ఈ సాంగ్ సక్సెస్ కావచ్చు, లేకపోతే అంతకుముందు రిలీజ్ అయిన టైటిల్ టీజర్ సక్సెస్ కావచ్చు, ఈ హైప్ కావచ్చు, 'నాని' గారి సినిమాకి ఇంత హైపా అని మాట్లాడే వాళ్ళకి చెప్పేదేంటంటే, ఇది ఓన్లీ ఒక్క సినిమాతో వచ్చిన సక్సెస్ కాదు. ఒక్క సినిమాతో నిర్మించుకున్న కోట కాదు. అంతకుముందు సినిమాలు కనుక మీరు చూసుకోండి. 'నాని' గారు సక్సెస్ ఉన్న డైరెక్టర్ల వెనకాలైతే పడలేదు. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్స్‌గా టాలీవుడ్‌కి చాలా మందినైతే అందించాడు తప్ప, ఆయనెప్పుడు సక్సెస్ ఉన్న డైరెక్టర్ల వెనకాలైతే పరిగెత్తలేదు. ఇదైతే మీరైతే ఖచ్చితంగా రాసి పెట్టుకోవచ్చు. 'శ్రీకాంత్ ఓడెలా' గారిని ఇంట్రొడ్యూస్ చేసింది 'నాని' గారే. నెక్స్ట్ 'హాయ్ నాన్న' సినిమా డైరెక్టర్ ఎవరు? ఆయన కూడా డెబ్యూట్ డైరెక్టరే 'శౌర్య' గారు. ఆయన ఇంట్రొడ్యూస్ చేసింది 'నాని' గారే. ఇంకా మన హిట్ సీరీస్ తీసిన 'శైలేష్ కొలనో' గారిని ఇంట్రొడ్యూస్ చేసింది మన 'నాని' గారే. ఇలా చాలా మంది కొత్త డైరెక్టర్స్‌తో సినిమాలు తీస్తూ ఒక్కొక్క హిట్టు కొడుతూ ఆయన నిర్మించుకున్న సామ్రాజ్యం అన్నమాట ఇది. ఆ పునాదులు అంత స్ట్రాంగ్‌గా ఉన్నాయి. ఆ పునాదుల పైన ఇప్పుడు అందమైన కోటైతే లెగుస్తుంది. ఆ కోటలో సగభాగమే ఈ 'పారడైజ్' సినిమా అన్నమాట. మిగతా సగం నెక్స్ట్ 'సుజిత్' గారి సినిమా అయితే ఉంది. ఆ సినిమాకి గూడా ప్రీ రిలీజ్ హైప్ ఏదైతే ఉందో అదైతే చాలా గట్టిగా అయితే ఉండబోతుంది. ఈ విధంగా ఇప్పటి వరకు 'నాని' గారికైతే క్రెడిట్స్ అయితే ఇచ్చి, ఇంత హైప్డ్ సినిమా, మంచి ఓపెనింగ్స్ వచ్చే సినిమా వచ్చిన తర్వాత, ఆయనకైతే క్రెడిట్స్ ఇవ్వకుండా ఓన్లీ డైరెక్టర్‌కే, మ్యూజిక్ డైరెక్టర్‌కే క్రెడిట్స్ ఇవ్వటం అయితే కరెక్ట్ కాదు. ఇంకా అనిరుద్ గారి మ్యూజిక్ గురించి మాట్లాడుకుంటే, తెలుగులో అనిరుద్ గారికి భారీ హిట్స్ లేనప్పుడు, లేకపోతే 'విక్రమ్' లాంటి సినిమాలు రిలీజ్ అవ్వక ముందే 'నాని' గారికి 2 సినిమాలైతే అనిరుద్ గారైతే మ్యూజిక్ అయితే కంపోజ్ చేశాడు. ఒకటి 'జెర్సీ', ఇంకోటి 'గ్యాంగ్ లీడర్' అన్నమాట. కాబట్టి అక్కడ కూడా సక్సెస్ వెనకాల వెళ్లి 'నాని' గారైతే ఆయనతో మ్యూజిక్ అయితే కొట్టించుకోలేదు. కాబట్టి 'నాని' గారు ఎప్పుడు కూడా సక్సెస్ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ల ఎనకాల, లేకపోతే సక్సెస్ ఉన్న డైరెక్టర్ల ఎనకాలైతే ఆయనెప్పుడు వెనకాలైతే పడలేదు. మళ్ళీ చెప్తున్నా, ఆయన ఛాన్స్ ఇవ్వబట్టే మన టాలీవుడ్‌లోకి చాలా మంది సక్సెస్‌ఫుల్ డైరెక్టర్స్ అయితే వచ్చారు. ఇదైతే పచ్చి నిజం. ఇక ప్రొడ్యూసర్‌గా కూడా 'ప్రశాంత్ వర్మ' గారు లాంటి డైరెక్టర్స్ కూడా అవకాశం ఇచ్చింది మన 'నాని' గారే. కాబట్టి ఆయన అలా స్లోగా నిర్మించుకున్న కోటిది. ఆ కోట యొక్క క్రెడిట్స్ ఆయనకే ఉంచండి. వేరే వాళ్ళకైతే ఇవ్వద్దు. సర్లేండి. ఇంకిది పక్కన పెడితే మొన్న 'ఆయేషా' లిరికల్ వీడియో గనక మీరు చూసుకుంటే, దాంట్లో చాలా హౌసెస్ అయితే మనకైతే కనపడతాయి. ఇంకా మన 'నాని' గారు ఇలా పైన పట్టుకొని
పుల్లప్స్ అయితే అలా తీస్తా ఉంటారు కదా! అదొక కోటలాగా అయితే మనకైతే కనపడిద్ది. ఆ ఎంటైర్ హౌసెస్, ఆ ఎంటైర్ సెట్ ఏదైతే ఉందో అది 2.5 ఎకరాల్లో వీళ్ళైతే ఏసారనమాట. అదొక స్లమ్ ఏరియా. దగ్గర దగ్గరగా ఆ స్లమ్ ఏరియాలో 60 హౌసులనైతే వీళ్ళైతే కట్టేశారు. అంటే బిల్డింగ్ అంటే ఏదో అంటే సినిమాలో ఎలా వాడతారంటే ఓన్లీ అంటే బిల్డింగ్ ముందు షూటింగ్ జరుగుతుందనుకోండి. ఆ ఫ్రంట్ ఫేస్ ఒక్కటే కనపడేలాగా పెద్ద అట్ట మీదయితే దాన్నయితే తయారు చేస్తారు. అలా జస్ట్ షో ఆఫ్ కాకుండా వీళ్ళు నిజంగానే 60 హౌసెస్ అయితే ఈ స్లమ్ ఏరియాలో అంటే ఈ స్లమ్ సెట్ కోసం అయితే వాళ్ళు నిజంగానే కట్టారు. ఇంకా ఈ సినిమాలో మన 'నాని' గారు ఆ స్లమ్‌లో ఉన్న కాకుల్లాంటి మనుషులందరికీ లీడర్ లాగా అయితే కనపడుతున్నారు కదా! మరి లీడర్ అంటే పెద్ద హౌస్ ఉండాలి. మ్యాన్షన్ లాంటిదైతే ఉండాలి కాబట్టి ఆ స్లమ్‌లోనే 'నాని' గారి కోసం 45 అడుగులు ఎత్తు అలాగే 60 అడుగుల వెడల్పు ఉన్న ఒక పెద్ద బిల్డింగ్‌నయితే కట్టారంట. ఆ బిల్డింగ్‌ని 25 మంది 20 రోజులైతే కట్టారంట. ఇంకా ఆ సాంగ్‌లో గనక మీరు చూసుకుంటే ఒక డంపింగ్ యార్డ్ అయితే మనకైతే కనపడిద్ది. అది కూడా ఎక్కడికో వెళ్లి షూటింగ్ అయితే చేయలేదు. ఈ సినిమా కోసమే ప్రత్యేకంగా తయారు చేసిన డంపింగ్ యార్డ్ ఇది. ఇంకా ఒక చెరువు లాంటి ఒక దాన్నైతే వీళ్ళైతే తయారు చేశారంట. దగ్గర దగ్గరగా 100 లీటర్ల నీళ్ళైతే దాన్ని నింపడానికైతే వీళ్ళైతే వాడారంట. 7 రోజులైతే అది నింపటానికైతే పట్టిందంట. టోటల్‌గా ఆ ఏరియాలో 500 మందైతే చాలా ఈజీగా అయితే ఉండొచ్చంట. అంత పెద్ద అంటే అంత మినీ స్లమ్‌నైతే వీళ్ళైతే ఈ సినిమా కోసం అయితే కట్టేశారు. మరందుకే 'ఆయా షేర్' సాంగ్‌లో ఆ విజువల్స్ చూస్తున్నప్పుడు ఆ స్లమ్ ఏరియా కావచ్చు, హౌసెస్ కావచ్చు ప్రతీదీ కూడా చాలా రియాలిటీగా అయితే మనకైతే కనపడిద్ది. ఇంకా ఆ బిర్యానీ కుండుంది గదా! పెద్దది. అది ఎక్కడో కొనుక్కు రాలేదు. ఈ సినిమా కోసమే ప్రత్యేకంగా వీళ్ళైతే చేపిచ్చారంట. ఈ విధంగా సాంగ్ దగ్గర నుంచి సినిమాలో ఉన్న ఆ లొకేషన్స్ కావచ్చు ప్రతీదీ గూడా చాలా ఎట్‌మోస్ట్ కేర్ అయితే తీసుకొని రా అండ్ ఒరిజినల్‌గా కనిపించడానికి మన డైరెక్టర్ గారైతే కష్టపడుతున్నారు. అట్ ద సేమ్ టైమ్ ఆ రగ్గడ్ లుక్‌లో కనపడడానికి మన 'నాని' గారు కూడా కష్టపడుతున్నారు. మరి వాళ్ళు పడిన కష్టం ప్రతీదీ గూడా మనకలా స్క్రీన్ పైన అయితే కనపడుతుంది. ఖచ్చితంగా ఈ సినిమా అయితే పెద్ద హిట్ అవ్వాలి. 'నాని' గారి లీగ్ అయితే మారిపోవాలని నేనైతే కోరుకుంటున్నా. 'పారడైజ్' నెక్స్ట్ వచ్చే 'బ్లడీ రోమియో' ఈ 2 సినిమాల్లో ఒక్క సినిమా హిట్ అయిందా 'నాని' గారి రేంజ్ అయితే మారిపోద్ది. ఖచ్చితంగా ఆయన ఇన్ని రోజులు కట్టుకున్న కోట అలా నిలబడి అలా ఉంటదనమాట. అంటే బబుల్లాగా పగిలిపోకుండా రాక్ సాలిడ్‌గా అలా నిలబడిద్ది. అది ఇంకా పెద్దదవ్వాలని నేనైతే కోరుకుంటున్నా. మరి అదనమాట మ్యాటరు. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.